అందరికీ నమస్కారం, హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం నమస్కారం. ఈ మీరు మధ్య ఈ మధ్యాహ్నం వేళ మధ్యాహ్నం బడ్జెట్ లాగా ఉంది ఇది. ఒక రెండు రాష్ట్రాలకి అంటే బీహార్కి ఢిల్లీకి చూస్తే ఎలక్షన్ల దృష్ట్యా అక్కడ ఆ, ఎక్కువ ఓట్లు దండుకునే దానికోసంగా వాళ్ళకి ఎక్కువ సదుపాయాలు ఇచ్చినట్టే కనపడుతుంది. ఆంధ్రాకి తెలంగాణకి చూస్తే కూడా కొంచెం తెలంగాణ కంటే ఆంధ్రాకి ఎక్కువ కేటాయింపులు జరిపినట్టుగా అనిపిస్తుంది. 9,147 కోట్లు రైల్వేలో ఇచ్చినట్టే కనబడుతుంది. అమృత భారత్ రైళ్లు కానీ వందే మాతరం రైళ్లు కానీ పెంచుతామని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఫెడరల్ వ్యవస్థ దెబ్బతినింది. ఫెడరల్ అనే మాటకు అర్థం లేకుండా పోయింది. కానీ వ్యక్తిగతంగా 12 లక్షల చిల్లర 75,000 రూపాయలు ఎంప్లాయీస్కి కానీ లేకపోతే పర్సనల్గా శాలరీ వాళ్ళకి ఇచ్చిన అది మటుకు కొంచెం అంటే వయా మీడియా ఉంది అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్ ఎకానమీ చూసినప్పుడు ఇటు ట్రంప్ విషయం కానీ చైనా విషయం కానీ రష్యా విషయం కానీ అక్కడ వాళ్ళు తీసుకునే పాలసీస్ వాటి యొక్క ఎఫెక్ట్ మన బడ్జెట్ మీద ఇవన్నీ మనం చూస్తే కొంచెం అంటే పెదవి విరిసేదట్టే ఉంది. కానీ పూర్తిగా సంపూర్ణంగా ఇది కామన్ మ్యాన్ డెవలప్మెంట్ అయ్యి దేశం ఏదో ముందడి వెళ్ళిపోద్ది ఎక్కడికో అవద్దు అనేది నాకు కనపడలేదు. రెండోది, నో వన్ ఈజ్ సేఫ్ అంటిల్ ఎవరి వన్ ఈజ్ సేఫ్, నో వన్ ఈజ్ హ్యాపీ అంటిల్ ఎవరి వన్ ఈజ్ హ్యాపీ. అది మనం తెలుసుకున్న సూత్రం ఆఫ్టర్ కరోనా. కాబట్టి అందరూ హ్యాపీగా ఉండేటట్టు చేయటం అనేది ఒక ధ్యేయంగా ఉండాలి. అదైతే ఇక్కడ ఉన్నట్టుగా నాకు కనపడలేదు. కొంచెం పొలిటికల్గా బెనిఫిట్స్ క్యాలిక్యులేట్ చేసుకొని ఫెడరల్ వ్యవస్థ దెబ్బతినే విధంగా ఈ బడ్జెట్ ఉన్నట్టుగా నాకు కనపడుతుంది. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఉత్పత్తులు మనమే చేసేదానికి కావాల్సిన వసతి అయితే కనపడలేదు. ఎందుకంటే ఎక్కడి నుంచో అన్నీ ఇప్పుడు సెల్ ఫోన్లు కానీ ఇంకోటి కానీ ముడి భాగాలన్నీ బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీ చేసే సిస్టమ్ ఉన్నప్పుడు బయట నుంచి ముడి భాగాలు తీసుకురాకుండా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసుకునేటట్టుకు విషయం లేదు. రాష్ట్రాలు ఏదో అప్పులు చేసినాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేయాలంటే మేము బడ్జెట్ ఇవ్వము అనేటట్టుగా చెప్తున్నారు. కానీ దేశం అంటే నేషన్ కూడా అప్పు చేసింది. 1,85,00,00,000 కోట్లు తెచ్చారట అప్పు ఇప్పుడు దాకా. ఇంకొక 14,000 కోట్లు 11,000 కోట్లు తెస్తున్నారు. సుమారు 2,00,00,000 అప్పులు తెస్తున్నారు అన్నట్టు మొత్తం తెచ్చినట్టు కనబడుతుంది. కాబట్టి అప్పు తీసుకొచ్చి అప్పు ప్రాతిపదిక మీద ఇటు స్టేట్ కానీ సెంటర్ కానీ పథకాలు రచిస్తున్నాయి. కాబట్టి అభివృద్ధి అనేది కుంటుపడింది. సుమారు 1 ఇయర్లో జరగాల్సిన అభివృద్ధి 10 ఏళ్లలో జరిగే పరిస్థితి ఇప్పుడున్న వ్యవస్థలో ఉంది. దీనికి బహుశా జమిలీ ఎన్నికలు కానీ లేదా రాజకీయంగా ఈ 2 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ బడ్జెట్లో కొంత ఏదైనా మార్పు ఉంటుందేమో అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 2 ఎలక్షన్స్ ఇటు బీహార్ కానీ ఇటు ఢిల్లీ కానీ చాలా ముఖ్యమైన ఎలక్షన్స్. ఢిల్లీలో ఆప్ గెలిచేటట్టుగా ఉన్నట్టుగా మనం వింటున్నాం. దాన్ని ఆప్లో చీలికొచ్చి కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసారు. లేదండి, ఢిల్లీలో నేను రెగ్యులర్గా ఢిల్లీ వెళ్తుంటాను వస్తుంటాను. మీరు ఆటో వాళ్ళ దగ్గర నుంచి ఒక స్థాయి వ్యక్తి దాకా మోడీ అంటే పార్లమెంట్ వరకు అక్కడ అంటే కొంచెం డిఫరెన్స్ ఉంది. పార్లమెంట్ వరకు వాళ్ళకి ఇస్తారు. స్టేట్ గవర్నమెంట్ స్టేట్కి సంబంధించినంత వరకు ఖచ్చితంగా ఆప్కే వస్తుందండి. ఎందుకంటే ఎక్సెప్ట్ కరప్షన్ అలిగేషన్ తప్ప అదర్ అలిగేషన్స్ ఏం లేవు అక్కడ. ఆ కరప్షన్ అలిగేషన్ కూడా బీజేపీతో కంపేర్ చేసుకుంటే యాప్కి ఏమి అంత సీరియస్ కరప్షన్ ఉన్నట్టుగా నాకు కనపడలేదు. తర్వాత
ప్రజలు పట్టించుకోవడం లేదులేండి. ఎడ్యుకేషన్ ఒకటి, మెడిసిన్ ఒకటి ఢిల్లీలో దొరికినంత ఈజీగా ఆ, మిగతా రాష్ట్రాల్లో దొరకడం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మిగతా రాష్ట్రాల్లో డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్స్ ప్లే చేసింది, అంటే పార్టీలు. కానీ ఆ కార్డ్స్ ఏదర్ రిలీజన్ అనుకోండి, అదర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి అన్ని కూడా ఢిల్లీ వరకు అంత ఈజీగా ఎఫెక్ట్ అవుతున్నట్లు లేదు. 3 సార్లు ఆయన గెలిచాడు, ఈసారి మళ్ళీ గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు వాళ్ళకే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏదో ఒకటి రెండు చిన్న విషయాలు, ముఖ్యంగా కాంగ్రెస్ సపోర్ట్ చేయకపోవటం, నెక్స్ట్ ఇటు ఆ, బీహార్ కానీ లేకపోతే మన ఆంధ్ర నుంచి కూడా నాయకులు వెళ్ళి అక్కడ ప్రచారం చేసి అక్కడక్కడ కొన్ని కొన్ని ఓట్లను చీల్చడం అవి చేస్తున్నారు. బట్ ఓవరాల్గా చూస్తే ఆ, ఢిల్లీలో యాప్ ప్రభుత్వమే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. దాన్ని తట్టుకోవడానికే ఈ బడ్జెట్లో ఎక్కువ ఢిల్లీ మీద కేంద్రీకరించి ఆల్మోస్ట్ దాని ఏమంటారు, ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో మీటింగ్లకు అటెండ్ అయ్యి ఒక సామాన్య కార్యకర్తలాగా మాట్లాడుతున్నాడు అక్కడ. ఏదో విధంగా ఏ చేసినా సరే కులమత జాతి విధాన భేదాలన్నింటినీ వాడుకొని అక్కడ ఎలక్షన్లో గెలిచి రావాలి. అదేవిధంగా అక్కడ కూడా బీహార్లో కూడా బీహార్ ఎన్నికల్లో కనుక ఓడిపోతే ఖచ్చితంగా ఆయన గురించి మనకు తెలిసిందే, బీహార్ ప్రజెంట్ సీఎం గురించి ఎటు అవసరమైతే అటు మారే అవకాశం ఉంది కాబట్టి అటు మళ్ళీ వెళ్ళిపోతాడేమో. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం కంటే, అంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి బీహార్ పరిస్థితి చూసుకుంటే ఇక్కడ స్పెషల్ స్టేటస్ వీళ్ళకి ఇవ్వలేదు, అక్కడ వాళ్ళకి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఆంధ్రాకి ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చారో దానికంటే చాలా ఎక్కువ ఇచ్చేశారు. అక్కడ ఒక బోర్డు ఏదో పెట్టారు, ఆ బోర్డు పెట్టడం అంటే ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసినట్టే. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కోసం ఈ బడ్జెట్ని సంపూర్ణంగా బీహార్, నెక్స్ట్ దాన్ని ఏమంటారు, ఢిల్లీని ఢిల్లీ ఎలక్షన్స్కి వాడుకుంది అని మనం నిర్విధంగా చెప్పుకోవచ్చు. ఫెడరల్ వ్యవస్థ దెబ్బతిందని చెప్పుకోవచ్చు. కొన్ని కొన్ని బెటర్ విషయాలు కూడా ఉన్నాయి. వ్యక్తిగతంగా ఇన్కమ్ ట్యాక్స్ విషయం కానీ, తర్వాత ఇప్పుడు ఫారెన్ ట్రేడ్లో తీసుకోవాల్సిన స్టెప్స్ కానీ, అదేవిధంగా ఇండస్ట్రియలైజేషన్కి కొన్ని కొన్ని బెనిఫిట్స్ అనేవి అయితే ఖచ్చితంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొన్ని రిఫార్మ్స్ కానీ, రైల్వే విషయంలో చేసేవి కానీ ఇవన్నీ కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఇది నా పర్సనల్ అనాలిసిస్ అండి.